ఎస్మాని ప్రయోగించుకోవడానికి జీవో నెంబర్ 2ని మేము అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా సిఐటియు జిల్లా కమిటీగా రాష్ట్ర కమిటీగా మొత్తం జీవో నెంబర్ని వ్యతిరేకిస్తూ ఈ రోజున జీవో కాపీలను దగ్ధం చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటా ఉన్నారు అంగన్వాడీ ఐక్యత రద్దు చేయాలి జీవో నెంబర్ 2ని అంగన్వాడీలపై ప్రయోగించిన ఎస్మా జీవోని డౌన్ జగన్మోహన్ రెడ్డి, డౌన్ ముఖ్యమంత్రి మాట తప్పిన ముఖ్యమంత్రి డౌన్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తాన్ని ఉద్యోగంలో తీసేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,05,000 మంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు ఉన్నారు. నువ్వు ఏమాత్రం 2,05,000 మంది వర్కర్లు హెల్పర్లు నువ్వు తీసేయాలని నిర్ణయం చేస్తే మేము మొత్తం కలిపి మా కుటుంబ సభ్యులతో కలిపి మేము 3-4 లక్షల మంది ఓట్లు ఉన్నాయి, ఖచ్చితంగా నిన్ను ముందు ఇంటికి పంపిస్తాం రేపు ఎన్నికలు అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అందుకని చెప్పేసి ఇప్పటికైనా సరే మీ మొండి పట్టుదలను వదిలేసి ఇప్పటికైనా అంగన్వాడీలు చర్చలకు పిలిచి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయండి. మీరు ఎస్మాని ప్రయోగిస్తే ఈ రోజున మేము యూనియన్ గా అవసరమైతే కోర్టుకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లాయర్లతో చర్చిస్తున్నాం. కోర్టుకు వెళ్ళి నీ ఎస్మాని ఎట్లా రద్దు చేయించుకోవాలి కూడా మాకు తెలుసు. అందుకని చెప్పేసి మేము ఖచ్చితంగా ఈ సిఐటి జిల్లా వ్యాప్తంగా రేపు అన్ని కార్మిక సంఘాలు, అదేవిధంగా సిఐటిలో ఉన్నటువంటి అనుబంధ సంఘాలు అన్ని ప్రదేశాల్లో, పరిశ్రమల్లో, ఫ్యాక్టరీల్లో ఎక్కడెక్కడ సభ్యులు ఉన్నారో మొత్తం పరిశ్రమల నుంచి బయటకు వచ్చి రేపు జీవో నెంబర్ 2 కాపీని దగ్ధం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి పిలుపునివ్వబోతా ఉన్నాయి. అందుకని చెప్పేసి రేపు ఒక్కటే రోజు కాదు, 9వ తారీఖున మొత్తం జిల్లాలో అవసరమైతే ప్రాజెక్ట్ స్థాయిలో మొత్తం సిఐటి సమీకరణ చేసి అంగన్వాడీని కలుపుకొని మమ్మల్ని మా సమస్య పరిష్కారం చేస్తారా జైళ్లలో పెడతారని చెప్పేసి 9వ తారీఖు జైలు భరో కార్యక్రమానికి కూడా పిలిపిస్తా ఉన్నాం. మా సమస్యలను పరిష్కరించండి, మమ్మల్ని అందరినీ జైల్లోనే పెట్టండి అని చెప్పేసి మీరు పోలీసులు పంపిస్తాం కాదు, మేమే 9వ తారీఖు పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తున్నాం, మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టండి అని చెప్పేసి వస్తా ఉన్నాం, పిలిపి ఇవ్వబోతా ఉన్నాం. రేపు ఖచ్చితంగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు రాష్ట్ర కేంద్రంలో. రేపు 9వ తారీఖున మనం అందరం కలిసి మీరు ఎస్మాని ప్రయోగించి మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు, మేమే జైలు దగ్గరికి వస్తున్నాం, మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో మనం అందరం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మొత్తం జైల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి మీ అందరికి సవనీయంగా కోరుతా ఉన్నాను. వర్ధిల్లాలి అంగన్వాడీ ఐక్యత రద్దు చేయాలి జీవో నెంబర్ 2ని అంగన్వాడీలపై ప్రయోగించిన ఎస్మా జీవోని డౌన్ జగన్మోహన్ రెడ్డి, డౌన్ ముఖ్యమంత్రి మాట తప్పిన ముఖ్యమంత్రి డౌన్ రాష్ట్ర ప్రభుత్వం. ఓకే.